కార్పొరేషన్ పదవులపై ఉత్కంఠ. రేపటితో ముగియనున్న 37 కార్పొరేషన్ అండ్ ఫెడరేషన్ చైర్మన్ల పదవీ కాలం. ఇవి సహా 75 నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎంకు పీసీసీ లిస్ట్. కొన్ని పేర్లపై సీఎం నుంచి అభ్యంతరాలు. పంజాబ్ ఎన్నికల్లో బిజీగా మీనాక్షి నటరాజన్, ఆమె వచ్చాకే కొలిక్కి రానున్న జాబితా. అయితే ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లు, కొన్ని నామినేటెడ్ పోస్టులు, వీటి మీద ఉత్కంఠం జరుగుతున్నది కదా. మేము క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఏంటంటే, ప్రభుత్వం ఇంత కష్టపడి పనిచేస్తున్నది, ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు. ఈ పథకాలని ప్రజల్లోకి చేరవేయడంలో, ఈ ప్రభుత్వ పథకాలని ప్రజల్లో చేరవేయడంలో చాలా స్లోగా ఉన్నారు. ఇప్పుడున్న చైర్మన్లు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా పబ్లిక్లో ఎక్కడ కూడా కనబడతలేరు. ఎంతసేపటికి నాయకుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ మాత్రమే తిరగడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఈ ఏదైతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు, చైర్మన్ పోస్టులు కావచ్చు, ఇవన్నీ పబ్లిక్లో ఈ పథకాలను చేరవేయాలి. పబ్లిక్ల నుంచి వాయిస్ రావాలి, వాయిస్ ఇవ్వాలి. వాయిస్ ఇచ్చేటోళ్ళు ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వ పథకాలు ఏంది, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, దీనివల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నారు, ఇవన్నీ ఎవరైతే చేయగలుగుతారో, ప్రజలకు తీసుకెళ్ళగలుగుతారో అటువంటి వాళ్లకు చైర్మన్ పదవులు ఇస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఈ 5 కాకుండా ఇంకా 10 సంవత్సరాల పాటు అధికారంలోకి ఉండొచ్చు. ఎందుకంటే అటువంటి పథకాలు తీసుకొచ్చిర్రు, ప్రజలకు అట్లా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ సర్వీస్ చేసే ఈ విధానాన్ని ఎట్లా సర్వీస్ చేస్తున్నారు, ఏమేం పథకాలు అందిస్తున్నారు, ఇవన్నీ ప్రజలకు చేరవేయడంలా కొంతమందిని మంచి వాళ్ళని పెట్టుకుంటే చాలా బాగుంటుంది.